మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే పాపాంకుశ ఏకాదశి. ఆశ్వీజ యుజ శుద్ధ ఏకాదశికే పాపాంకుశ ఏకాదశి అని పేరు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 గంటల్లో రాజయోగం పడుతుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో జన్మల పాపాలు పోయి 1,000 జన్మల పుణ్యం వస్తుంది. 1000 ఏళ్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మొదటిగా ఈరోజు మంచి పనులు చేయటం ద్వారా విధిరాత ఎలా మారుతుందో తెలిపే పవిత్ర కథను వింటే మీ తలరాత కూడా మారిపోతుంది. రాజు అనే ఒక వ్యక్తి రోజు అడవిలోనికి వెళ్ళి ఆకుకూరలు కొని తెచ్చుకొని అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉన్నాడు. అలా అతను రోజు అడవికి వెళ్ళే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలి బ్రాహ్మణుడు 7 కొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి రాజు చాలా ముచ్చటపడేవాడు. మనం కూడా ఇలా చేయాలి అని అనుకునేవాడు, కానీ చేయలేకపోయేవాడు. ఒకసారి అతను అడవిలో ఆకుకూరలు కోస్తూ ఉంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగూ పూజ చేయలేము, ఇవి కోసుకువెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం అని అనుకున్నాడు. కోసిన ఆకులతో పాటు తులసి దళాలను కట్టకట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు. అతడికి తెలియని విషయం ఏమిటంటే నల్ల నాగు ఒకటి అందులో ఉంది. అతను వెళ్ళి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో రాజు, అయ్యా, తులసి దళాలు తెచ్చాను పూజకు, నేను చేయలేను, అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్య దృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉందని తెలిసింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు రాజుతో, నాయనా, నేను చెప్పే వరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనక్కు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు. అప్పుడు బ్రాహ్మణుడు రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావని అడుగగా రాహు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి, నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది, అదే విధి రాత, కానీ అతను తన తలపైన తులసి దళాలను మోస్తున్నాడు, అందుకే నా పని చేయలేకపోయాను, అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు. ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది. ఎప్పుడు రానివాడు ఈరోజు పూజకు దళాన్ని తీసుకురావటంతో ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని రాహువును అడుగుతాడు. అప్పుడు రాహువు, అయ్యా, మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్లయితే ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహువు చెప్పగానే బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పటంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు. దాంతో రాజు ఆకుకూరల్లో ఉన్న పాము మాయమైపోయింది. అప్పుడు బ్రాహ్మణుడు ఒక తులసి దళం చేత ఇంత అద్భుతమా, ఒక దానం ఇవ్వటం వల్ల ప్రాణం నిలబడుతుందా, మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తిగలదా, దేవతా గ్రహాలన్నీ బ్రహ్మరాతను మార్చేంత శక్తి గలదా అని అనుకున్నాడు. తర్వాత ఆ బ్రాహ్మణుడు రాజు దగ్గరకు వచ్చి ఇక నుండి రోజు నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు. ఆ మాటలకు సంతోషించిన రాజు అలాగే అని ఒప్పుకున్నాడు. కాబట్టి ఆపదలను తప్పించుకోవడానికి ఆస్తులే కూడబెట్టనక్కర్లేదు, కొంచెం మంచి పనులు చేసినా కూడా ఆపదల నుండి తప్పించుకోవచ్చు, విధి రాతను మార్చుకోవచ్చు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈరోజు పాపాంకుశ ఏకాదశి కథను వింటే చాలు, 1,000 జన్మల పుణ్యం వస్తుంది. పురాణాల ప్రకారం ఒకప్పుడు క్రోధన అనే ఒక వేటగాడు చాలా క్రూరమైన మరియు దయలేనివాడు. అతను వింధ్యాచల్ పర్వతాలపై నివసించేవాడు మరియు అతని జీవితమంతా కూడా క్రూరత్వము మరియు చెడు పాపాలలో ముగిసిపోయింది. క్రోధనుడు ముసలివాడయ్యాక తన చావు గురించి భయపడటం మొదలుపెట్టాడు. తన పాపాలు మరియు చెడు పనుల కారణంగా మరణం అనంతరం అతను అనుభవించే బాధ గురించి అతను చాలా ఆందోళన చెందాడు. క్రోధనుడు తన జీవితంలో చేసిన చెడు కర్మలన్నిటినీ కూడా వదిలించుకోవడానికి ఒక అడవిలో నివసించే ప్రసిద్ధ అంగీర ఋషిని సంప్రదించాడు. అతను ఋషి నుండి సహాయం కోరాడు మరియు అతని అన్ని పాపాల నుండి విముక్తి పొందే మార్గాన్ని కనుగొనమని అడిగాడు. ఆశ్వీజ మాసంలో వచ్చే పాపాంకుశ ఏకాదశి నాడు ఉపవాసం పాటించమని అంగీర మహర్షి సలహా ఇచ్చాడు. క్రోధనుడు మహర్షి చెప్పినట్లుగా పాపాంకుశ ఏకాదశి వ్రతాన్ని
ఆచరించాడు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల ఆ వేటగాడు తన గత దుర్మార్గాల నుండి విముక్తి పొందాడు మరియు మోక్షాన్ని కూడా పొందాడు. పాపాంకుశ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న భక్తులు తమ చెడు కర్మలను, తమ పాపాలను వదిలించుకుంటారని అప్పటి నుంచి నమ్ముతున్నారు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు, దాని వివరాలు తెలుపమని అడిగినప్పుడు ఆ కృష్ణ పరమాత్ముడు ఈ విధంగా పలికాడు: ఓ రాజశ్రేష్ఠ, ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాశాంకుశ ఏకాదశి. మనిషి యొక్క సమస్త మగు పాపాలను నశింపచేసే ఆ ఏకాదశి మహిమను వివరిస్తాను విను. కొందరు దీనిని పాపాంకుశ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా పద్మనాభుణ్ణి అర్చించాలి. ఈ ఏకాదశి జీవునికి స్వర్గ సుఖాలను, మోక్షాన్ని, వాంఛిత ఫలాలను వసకుతుంది. ఈరోజు చేసే విష్ణు నామోచ్చరణం చేత మనిషి భూమిపైన ఉన్న సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యాన్ని పొందగలుగుతాడు. ఈరోజు బుద్ధ జీవుడు మోహవశముచే నానా రకాలైనటువంటి పాపకర్మలను చేయక పతిత జీవులను ఉద్ధరించే శ్రీహరి పాద పద్మాలను ఆశ్రయించి వాటికి నమస్కరించినచో నరకము తప్పుతుంది. శివుడిని విమర్శించే వైష్ణవులు, విష్ణువును విమర్శించే శైవులు నిస్సందేహంగా నరకంలో కూలుతారు. శతాశ్వమేధ యజ్ఞఫలం కానీ, శత రాజసూయ యజ్ఞఫలం కానీ ఈ ఏకాదశి పాలన వలన సంప్రాప్తించే పుణ్యానికి ఒక వంతు కూడా సరిపోగలవు. ఈ ఏకాదశిని పాటించటం వలన కలిగే పుణ్యానికి సమానమైన పుణ్యం ఈ జగత్తులోనే లేదు. కనుక పద్మనాభునికి పరమప్రియమైన ఈ ఏకాదశి అంతటి పవిత్రమైన దినం వేరే ఒకటి లేదు. రాజా, ఏకాదశి నియమ పాలనలో విఫలుడైన వాని దేహంలో పాపాలు నివాసం చేస్తాయి. ఈ ప్రత్యేకమైన ఏకాదశిని పాటించేవాడు స్వర్గ సౌఖ్యాలను, మోక్షాన్ని, రోగ విముక్తిని, సుందరమైన పత్నిని, ధనధాన్యాదులను పొందుతాడు. ఈ ఏకాదశిని పాటించి రాత్రి మొత్తం మేల్కొని ఉన్నవాడు సులభంగా విష్ణులోకానికి చేరుకుంటాడు. ఓ రాజోత్తమ, ఈ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి తన తల్లి వైపు 10 తరాలను, తండ్రి వైపు 10 తరాలను, భార్య వైపు 10 తరాలను ఉద్ధరించగలుగుతాడు. బాల్యమందు కానీ, యవ్వనమందు కానీ, వృద్ధాప్యమందు కానీ ఈ ఏకాదశిని పాటించిన వాడు సంసార క్లేశములను అనుభవింపడు. ఈ పాశాంకుశ లేదా పాపాంకుశ ఏకాదశిని నిష్ఠగా పాటించేవాడు సమస్త పాప విముక్తుడై జీవితాంతమున విష్ణు పాదాన్ని చేరుకుంటాడు. ఈరోజు బంగారమును, పువ్వులను, భూమిని, గోవులను, దానాన్ని, జలాన్ని, గొడుగును, పాదరక్షకులను దానమిచ్చిన వాడు యమ సదనానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. పుణ్యాచరణ లేకుండా ఈ రోజును గడిపేవాడు శ్వాస తీసుకున్నప్పటికీ మృత్యుడై కనబడతాడు. అతని శ్వాసక్రియ కొలిమి తిత్తులతో పోల్చబడుతుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. కాబట్టి ఈ పాపాంకుశ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు శ్రీహరికి పండ్లు, ఫలాలు నివేదన చేసి భక్తిగా తులసి ఆకులతో పూజలతో పూజించాలి. కుదిరిన వారు ఉపవాసం ఉంటే నరక బాధలు తప్పుతాయి. అదేవిధంగా ఈరోజు మంత్రాలు చెడ్డవారికి తెలిస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలిపే ఈ కథను వింటే చాలు, మీ జీవితం మారిపోతుంది, కష్టాలు పోతాయి. సుగంధ పర్వతాలను ఆనుకుని ఒక అడవి ఉండేది. దాని ప్రక్క నుండి చంపా నది ప్రవహించేది. అక్కడకు దగ్గరలో చాలా ముని ఆశ్రమాలు ఉండేవి. అక్కడ నివసించే మునులలో దేవదత్తుడికి అద్భుతమైన మంత్ర విద్యలు తెలుసు. అలాంటి విద్యలు తనతోనే అంతం కాకూడదని భావించే దేవదత్తుడు సమర్థులైన శిష్యులు దొరికినప్పుడు వారికి ఆ విద్యలను బోధించేవాడు. ఒకరోజు దేవదత్తుడు తన శిష్యులలోకెల్లా సమర్థుడైన శిష్యుణ్ణి ముందర కూర్చుండబెట్టుకుని ఒక వశీకరణ మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడే అక్కడకు వేట కోసం వచ్చిన ఒక తోడేలు ఆ మంత్రాన్ని ఆలకించింది. తోడేలుకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండటం వలన ఆ మంత్రాన్ని బాగా గుర్తుపెట్టుకుంది. అప్పటికి ఆ వేట సంగతి మర్చిపోయి అడవిలోకి పరుగు తీసింది. వెళ్ళిన వెంటనే వశీకరణ మంత్రం యొక్క శక్తిని పరిశీలించాలని బుద్ధి పుట్టింది. తోడేలుకు అప్పుడే ఆ దారిలో వెళ్తున్న ఏనుగు మీద ఆ మంత్రాన్ని ప్రయోగించి అది తనకు దండం పెట్టాలని తన మీద కూర్చుండబెట్టుకుని అడవంతా కూడా తిప్పాలని కోరుకుంది తోడేలు. మంత్ర ప్రభావం వలన ఏనుగు తోడేలుకు వశమైంది. అది కోరుకున్నట్టే తొండంతో దండం పెట్టి తన మీద కూర్చోబెట్టుకుని అడవంతా తిప్పింది. ఏనుగు మీద తోడేలు ఊరేగటం చూసిన జంతువులని ఆశ్చర్యపోయి చూశాయి. ఇంతలో
అటువైపు వచ్చిన మృగరాజుకు కూడా ఈ దృశ్యం కనపడింది. ఏనుగు మీద కూర్చుని ఊరేగడానికి నీకెంత ధైర్యం అని తోడేలును ఎక్కించుకుని తిప్పడానికి సిగ్గులేదా అని ఏనుగును కోపంగా అడిగింది సింహం. తోడేలు చెప్పినట్టే ఎందుకు చేస్తున్నానో నాకైతే తెలియదు మృగరాజా అని బదిలిచ్చింది ఏనుగు. అప్పుడు తోడేలు ఏమాత్రం భయపడకుండా ఏం ఊరేగితే తప్ప అని ఎదురు ప్రశ్నించింది. మంత్రం పనిచేస్తున్నంత కాలం ఎవ్వరికీ భయపడనక్కర్లేదనుకుంది తోడేలు. ఈసారి ఏకంగా అడవికి రాజు కావాలన్న దురాశ పుట్టింది దానికి. అనుకున్నదే తడువుగా వశీకరణ మంత్రాన్ని సింహం మీద ప్రయోగించింది. తనను అడవికి రాజును చేయమని అడవిలోని జంతువులను సమావేశపరిచి తన ఆజ్ఞలు పాటించేలాగా చేయమని సింహానికి ఆదేశించింది. ఆ మంత్రానికి లోబడిన సింహం దుష్ట తోడేలు చెప్పినట్లుగా చేసింది. రాజైన తర్వాత ఆ తోడేలు మరీ విర్రవీగసాగింది. అప్పటి వరకు పదవుల్లో ఉన్న జంతువులను తెరివివేసి తన వారిని ఏరికోరి తెచ్చి పదవుల్లో కూర్చుండబెట్టింది. అంతవరకు ఎవరూ కూర్చొని విధంగా కొత్త రకం సింహాసనం కావాలని తోడేలు చెప్పింది వాటికి. అప్పటి నుండి వీలైనప్పుడల్లా సింహాలు మోస్తూ ఉండగా అడవంతా ఊరేగేది తోడేలు. తన దర్పం ప్రదర్శించడానికి సింహాలను అప్పుడప్పుడు కొరడాతో కొట్టడం, కాలితో తన్నడం చేసేది. తనకు నమస్కారం పెట్టని జంతువులను కాల్చిన కట్టెతో వాతలు పెట్టేది. తోడేళ్ళు చిన్నన్ని జంతువులను చంపవచ్చునని, మిగతా వాటికి ఆ అవకాశం లేదని చాటించింది. ఎవరు వేటాడినా సగభాగం తనకు పంపమని ఆజ్ఞలు జారీ చేసింది. కొన్నాళ్లకు అడవిలోని జంతువులకు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గా మారింది అక్కడి పరిస్థితి. తోడేళ్ల బెడద పెరగటంతో కంటి మీద కునుకు లేదు సాధు జంతువులకు. ఒకసారి ఒక జింక ప్రాణభయంతో దేవదత్తుడి ఆశ్రమంలోనికి పరిగెత్తి స్పృహ తప్పి పడిపోయింది. ముని శిష్యులు దానిని రక్షించారు. అప్పుడు ఆ జింక దేవదత్తుడితో తమ కష్టాలు చెప్పుకుంది. దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు దేవదత్తుడు. దుష్ట తోడేలుకు బుద్ధి చెప్పాలనుకుని ఉన్న పళంగా బయలుదేరాడు. ముని వెళ్ళేసరికి దర్జాగా సింహాసనం మీద కూర్చొని ఆహారం తింటుంది తోడేలు. 2 ఏనుగులు ఆహారాన్ని తొడలతో అందిస్తూ ఉంటే తింటోంది. అడగ్గానే అందివ్వడానికి నీరున్న కూజాతో నిల్చుంది మరో ఏనుగు. వెడల్పైన ఆకులతో గాలి తగిలేలాగా విసురుతున్నాయి 2 ఏనుగులు. అదంతా చూసి ఆశ్చర్యపోయాడు దేవదత్తుడు. ఓ తోడేలు, ఇటు చూడు అని పిలిచాడు ముని. మునిని చూసి బ్రతకాలని లేదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది తోడేలు. మంత్రాన్ని దుర్వినియోగం చేయటం తప్పని చెప్పేందుకే వచ్చాను అన్నాడు ముని. తన తప్పు అంగీకరించలేదు తోడేలు. సరిగదా, మునివన్న జాలితో వదులుతున్నాను. పారిపోతే బ్రతుకుతావు, లేదంటే సింహాల చేత చంపిస్తాను అని తిరిగి బెదిరించింది. గర్వంతో ఉన్న తోడేలుకు బుద్ధి చెప్పాలని వచ్చిన దేవదత్తుడు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. నీకు పోయే కాలం దాపురించింది, అందుకే అలా విర్రవీగుతూ ఉన్నావు. నీకు నచ్చినట్టే చెయ్యు అన్నాడు దానిని రెచ్చగొడుతూ. దేవదత్తుడి మాటలను సహించలేకపోయింది తోడేలు. దానికి పట్టరానంత కోపం వచ్చింది. ఆ మునిని చంపి పడేయండి అని సింహాలకు ఆజ్ఞ ఇచ్చింది. సింహాసనాన్ని మోస్తున్న సింహాలు 2 భయంకరంగా గర్జిస్తూ ఒకేసారి ముందుకి దూకాయి. అవి దూకగానే తోడేలు కూర్చున్న ఆసనం కదిలిపోయింది. ఆసనం వాలిపోగానే అక్కడ నుండి కింద పడింది తోడేలు. గర్జిస్తూ సింహాలు ముందుకు వెళ్ళేసరికి ఏనుగులు బెదిరిపోయి అటూ ఇటూ పరుగులు తీశాయి. అప్పటికే కింద పడి మూలుగుతూ ఉన్న తోడేలును అవి తమ కాళ్లతో తొక్కి చంపేశాయి. తన వైపు వస్తున్న సింహాలను చూస్తూ అరచెయ్యి ఎత్తి ఆగమన్నట్టు ఆదేశించాడు దేవదత్తుడు. సింహాలు 2 తోక ఊపుతూ నిలబడ్డాయి తప్ప ముందుకి అడుగు వేయలేదు. అప్పటికే ఏనుగుల పాదాల కింద నలిగి తోడేళ్లు చనిపోవటంతో అడవికి పట్టిన పీడ విరగడయ్యింది. తర్వాత నుండి సింహమే రాజుగా అడవిని పరిపాలించింది. దేవదత్తుడు కూడా శిష్యులకు విద్యను, కొన్ని మంత్రాలను నేర్పేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. అదేవిధంగా ఈరోజు ధర్మము, కర్మ ఈ రెండిటిల్లో ఏది గొప్పది అనే విషయాన్ని తెలిపే ఈ కథను వింటే చాలు 1000 ఏళ్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఒకసారి ధర్మము, కర్మ ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఇద్దరు వాదులాడుకుంటూ ఉన్నారు. ఇక ఇలా విషయం తేలదు అని మనం దేవేంద్రుని వద్దకు నేరుగా వెళ్దాం, ఆయనే మనలో ఎవరు గొప్పవారో చెప్తారు అని అనుకుని నేరుగా ఇద్దరూ కలిసి ఇంద్రుని వద్దకు చేరుకున్నారు.
వారిని చూసిన ఇంద్రుడు ఏం జరిగింది, ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతారు. అప్పుడు ఆ ఇద్దరు జరిగిందంతా కూడా చెప్పి మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే నిర్ణయించండి అని అడుగుతారు. అప్పుడు ఇంద్రుడు రెండూ కూడా చాలా ముఖ్యమైనవే, చాలా గొప్పవే, వీటిల్లో ఎవరు గొప్ప అంటే ఎలా చెప్పగలం అని సంకటంలో పడిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న దేవతలకు గురువైన బృహస్పతి ముందుకు వచ్చి ఇలా అన్నాడు, మీ ఇద్దరి సందేహం తీరాలంటే మనం ఒక పనిని చేయాలి. భూలోకంలో విక్రమాదిత్యుడు అనే రాజు ఉన్నాడు. ఆయన మహాధర్మాత్ముడు, మహాజ్ఞాని. ఆయన మీ సందేహాలన్నిటినీ తీరుస్తారు. మనం వెంటనే ఆయన రాజ్యానికి బయలుదేరుదాం అని అన్నాడు. దాంతో ఇంద్రుడు, బృహస్పతి, ధర్మము, కర్మం వీరంతా విక్రమాదిత్యుని రాజ్యానికి చేరుకున్నారు. వారిని చూసి విక్రమాదిత్యుడు చాలా ఆనందించి వారికి గౌరవంగా నమస్కరించి, దేవా, మీ రాకకు కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, వీరు ధర్మము, కర్మ, వీరిలో ఎవరు గొప్ప అనే గొడవ మొదలయ్యింది. ఇప్పుడు మీరే వీరిద్దరిలో ఎవరు గొప్ప అని నిర్ణయించాలి అని చెప్తాడు. అది విన్న విక్రమాదిత్యుడు, దేవా, మీకు అన్నీ తెలుసు, కానీ నా ద్వారా ఈ విషయాన్ని లోకానికి తెలియజేయాలి అని అనుకుంటున్నారు. మీ ఆజ్ఞ ప్రకారం నేను తప్పకుండా తెలియజేస్తాను, కానీ దానికోసం మనం ఒక వనానికి వెళ్ళవలసి ఉంటుంది అని అన్నారు. ఆ తర్వాత అందరూ కలిసి వనానికి చేరుకున్నారు. ఆ వనానికి చేరుకున్న విక్రమాదిత్యుడు మొదట ధర్మంతో ఇలా అంటున్నారు, ధర్మమా, నీవు ఎందువలన గొప్పవాడివో వివరించు అని అడుగుతాడు. ఇప్పుడు ధర్మము, రాజా, నేనే గనుక లేకపోతే లోకంలో అనేక ఘోరాలు జరుగుతాయి. మానవులు వావి వరసలు మర్చిపోయి నీచమైన కర్మలు చేస్తారు. ధర్మమే లేకుంటే ప్రపంచం కొద్ది కాలంలోనే నశించిపోతుంది. అందువలన నేనే గొప్ప అని అంటుంది ధర్మము. అప్పుడు విక్రమాదిత్యుడు, కర్మ, నీవు ఏ విధంగా గొప్పవాడివి అని అడుగుతారు. అప్పుడు కర్మ, మహారాజా, ఒకవేళ నేనే గనుక లేకపోతే ఈ లోకమే నడవదు, ఈ లోకంలో ఏమీ జరగదు, అంతా స్తంభించిపోతుంది. ఏ చిన్న కార్యమైనా నేనే చేయాలి, అందువల్ల నేనే గొప్ప అని అంటుంది కర్మ. అప్పుడు విక్రమాదిత్యుడు బాగా ఆలోచించి అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని చూసి కర్మతో ఇలా అంటున్నారు, హే కర్మ, నువ్వు అటుగా వెళ్తున్న ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నీ గురించి చెప్పి ఆయనలో కలిసి ఆయనను మంచి మార్గంలో వెళ్ళేటట్టు చేసి నీ గొప్పతనాన్ని నిరూపించుకో అని అన్నారు. అప్పుడు ధర్మము మహారాజు వద్దకు వచ్చి, హే మహారాజా, నేను ధర్మాన్ని, నేను ఇప్పుడు కర్మతో కలిసి వెళ్ళను. ఈ పనిలో కర్మ మాత్రమే తన పనిని పూర్తి చేస్తుంది, నేను వెళ్ళను అని అంటుంది. అలా చెప్పి ధర్మము మానవునిలోనికి ప్రవేశించలేదు. వెంటనే కర్మ మాత్రం అతని దగ్గర వెళ్ళి ఇలా అంటుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి, నేను నా గురువు యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అని అన్నాడు. అప్పుడు కర్మ ఇలా అంటుంది, ఓ మానవుడా, నేను నీ కర్మను, నేను కూడా నీ వెంట వస్తాను. నువ్వు మాత్రం నీ గురువుతో మంచి వరాన్ని కోరుకోవాలి అని అంటుంది. ఇలా ఇద్దరూ కలిసి మెల్లగా గురువు ఉన్న ఆశ్రమానికి చేరుకున్నారు. ఇలా చేరుకుంటున్న సమయంలోనే అక్కడ ధర్మం లేని కారణంగా ఆ వ్యక్తి యొక్క జ్ఞానం మెల్లమెల్లగా తగ్గిపోయింది. అతను మంచి చెడు అనే విచక్షణను కోల్పోతాడు. అలా వారిద్దరూ గురువు గారిని చేరుకున్నారు. ఆ సమయంలో గురువు తపస్సులో ఉన్నారు. వచ్చిన ఆ వ్యక్తి గురువును తపస్సు నుంచి లేపే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో గురువులో కూడా ధర్మం లేదు, కర్మ మాత్రమే ఉంది. అందువలన ఎంత పిలిచినా గురువు మాత్రం కన్నులు తెరవలేదు. ఆ తరువాత ఆ వ్యక్తి అనగా శిష్యుడు గురువును కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు అతనిలో కర్మ మాత్రమే ఉంది, ధర్మము లేదు. అందువలన ఈ క్రూరమైన పనిని చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత గురువుగారు తపస్సు నుండి లేచి చూస్తే తన ప్రియ శిష్యుడే తనను కొడుతున్నాడు. అప్పుడు గురువులో కూడా ధర్మం లేదు, కర్మ మాత్రమే ఉంది. అందువలన ఆ గురువుకు విపరీతమైన కోపం వచ్చి తన ప్రియ శిష్యుడు అని కూడా చూడకుండా నువ్వు వెంటనే గాడిదగా మారిపో అని శాపం ఇచ్చారు. వెంటనే ఆ శిష్యుడు గాడిదలాగా మారిపోయాడు. అలా గాడిదలాగా మారిన ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ విక్రమాదిత్యుని వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు, మహారాజా, నేను కర్మను, నా ప్రభావంతో నేను ఒక మనిషిని కూడా గాడిదలాగా మార్చేస్తాను అని అంటుంది. అప్పుడు ఆ మహారాజు ధర్మమును పిలిచి, ఓ ధర్మమా, ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ ప్రభావాన్ని చూపించు అని అంటారు.
వెంటనే ధర్మము ఆ గాడిదలో కలిసి గురువుగారి దగ్గరకు చేరుకుంటుంది. గురువులోకి ధర్మము ప్రవేశించగానే నా వల్ల పెద్ద అనర్థమే జరిగింది, నా ప్రియ శిష్యుణ్ణి నేను శపించాను అంటూ చాలా బాధపడతారు. ఆ తర్వాత శపించబడిన వ్యక్తి గాడిద రూపంలో తన ఇంటి ముందుకు చేరుకుంటాడు. అప్పుడు అక్కడ ధర్మం కూడా ఉండటం వలన దాని ప్రభావం చేత ఆ వ్యక్తి యొక్క భార్య జరిగిందంతా కూడా తెలుసుకుంటుంది. తన భర్తను గురువు శపించిన విషయం తెలుసుకుని ఆ గాడిద రూపంలో ఉన్న తన భర్తను తీసుకుని గురువు వద్దకు చేరుకుని ఆయనతో ఇలా అంటుంది: ఓ గురుదేవ, నా భర్త అజ్ఞానం వలన ఈ తప్పు జరిగిపోయింది. మమ్మల్ని క్షమించి మీ శాపాన్ని ఉపసంహరించి నా భర్తకు పూర్వరూపాన్ని ప్రసాదించండి అని వేడుకుంటుంది. అప్పుడు ఆ గురువు, అమ్మా, నేను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి నాకు లేదు, కానీ శాప విమోచనానికి మాత్రం ఒక ఉపాయం ఉంది. ఇతనికి ఎప్పుడైతే దేవేంద్రుడైన ఇంద్రుడు అలాగే బృహస్పతి ఇద్దరినీ ఒకేసారి ఇతను దర్శిస్తారో ఇతనికి శాప విమోచనం జరిగి ఇతనికి పూర్వరూపం లభిస్తుంది అని చెప్పారు. అప్పుడు ఆమె ఇలా ఉంటుంది: ఓ గురుదేవా, ఇంద్ర, బృహస్పతి ఎక్కడ ఉన్నారో వారి దర్శనం మాకెలా సాధ్యం అని అంటుంది. వెంటనే ఆ గురువు తన దివ్య దృష్టితో చూసి, నువ్వేమీ బాధపడకు, ఇప్పుడు ధర్మం నీ వెంట ఉంది. నువ్వు వెంటనే రాజా విక్రమాదిత్యుని ఆస్థానానికి వెళ్ళు, మీకు అక్కడ వారిద్దరి దర్శనం లభిస్తుంది అని అన్నారు గురువుగారు. ధర్మం ప్రభావం చేత శపించబడిన భర్తను తీసుకుని ఆమె విక్రమాదిత్యుని ఆస్థానానికి చేరుకుంటుంది. అప్పటికే అడవి నుంచి ఆస్థానానికి చేరుకున్న ఇంద్రుడు బృహస్పతి యొక్క దర్శనం ఆ గాడిద రూపంలో ఉన్న ఆ వ్యక్తికి కలిగింది. వెంటనే ఆ వ్యక్తికి శాప విమోచనం జరిగి తన పూర్వరూపాన్ని పొందారు. అలా ముందుగా వెళ్ళిన కర్మ ఒక మనిషిని గాడిదిగా, ఆ తరువాత ధర్మం మాత్రం ఒక గాడిదను కూడా మనిషిగా మార్చింది. అదే ధర్మం యొక్క గొప్పతనం. అప్పుడు విక్రమాదిత్యుడు కర్మతో ఇలా అంటున్నారు: హే కర్మ, నీవు గొప్ప వాడివి కాదు, నువ్వు ఎప్పుడూ గొప్పవాడిగా ఉంటావో తెలుసా? ఎప్పుడైతే నీ వెంట ధర్మము, నీతి, జ్ఞానము ఉంటాయో అప్పుడే నీవు గొప్పవాడివిగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే అన్యాయము, అధర్మము లాంటి వెంట పడతావో అప్పుడు నువ్వు ఎప్పటికీ కూడా గొప్పవాడివి కాలేవు. ధర్మము నీ వెంట నిరంతరం ఉంటేనే నువ్వు గొప్పవాడివిగా ఉంటావు, లేకపోతే లేదు. అందువలన అన్నిటికంటే ధర్మమే చాలా గొప్పది, ఆ ధర్మంతో చేసే కర్మ ఇంకా గొప్పది అని అన్నారు ఆ విక్రమాదిత్యుడు. విన్న ధర్మము, కర్మ రెండూ కూడా తమ గురించి తాము పూర్తిగా తెలుసుకున్నాయి. ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని కాపాడడానికి స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే ఈ భూమిపై అవతరించి అధర్మాన్ని అంతం చేసి ధర్మ స్థాపన చేస్తారు. అందుకే అంటారు ధర్మో రక్షితి రక్షితః అని. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. పుణ్యం మనల్ని జన్మ జన్మల వరకు ఎలా ఫాలో అవుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది. చేసిన పుణ్యం చెడని పదార్థం అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే మనము ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలన్నీ కూడా మనము గత జన్మలో చేసుకున్న పుణ్యాల ఫలితం అని అర్థం. మనం చూస్తూ ఉంటాము, పరమ దుర్మార్గుడు కూడా ప్రస్తుతం చాలా సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. మనము వాడు పాపాలు చేస్తూ ఉన్నా ఇంత సుఖంగా ఎలా ఉండగలుగుతున్నాడని అనుకుంటూ ఉంటాము. కానీ ఈ జన్మలో వాడు అనుభవిస్తున్నది గత జన్మలో పుణ్యాల తాలూకా. ఈ విషయము అర్థం కావడానికి ఒక చిన్న కథ విందాం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఉన్నట్టుండి ఒక పెద్ద సందేహం వచ్చింది. అది ఏమిటి అంటే, నేను పుట్టిన సమయంలోనే, అంటే అదే ముహూర్తానికి చాలామంది పుట్టి ఉంటారు కదా, వారందరూ రాజ్యాలు ఏలుతున్నారా లేదో, నేను ఒక్కడినే రాజు ఎలా అయ్యాను? రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదువేముంటుంది? ఈ సందేహ నివృత్తికి మర్నాడు సభలో తన జాతకం ఇంకా కొంతమంది అదే సమయంలో జన్మించిన వారి జాతకాలు తెప్పించి సిద్ధాంతుల ముందు ఉంచి తన సందేహాన్ని వారి ముందు ఉంచాడు. ఒక్కొక్క సిద్ధాంతి ఒక్కొక్క రకమైన సమాధానాలు చెప్పారు, కానీ ఏవీ ఆయనకు తృప్తిని ఇవ్వలేదు. ఈ విధమైన అసంతృప్తితో రాజు దిగులు చెందుతూ రాజ్యంలో తన సందేహాన్ని నివృత్తి చేసిన వారికి భారీగా పారితోషికం ఇస్తానని ప్రకటించాడు. వచ్చిన వాళ్ళు చెప్పిన సమాధానాలు ఆయనకు తృప్తి నివ్వకపోగా ఇంకా అసంతృప్తిని, అసహనాన్ని పెంచాయి. ఒకరోజు ఒక యోగిరాజు సందేహాన్ని తీర్చడానికి రాజు సమక్షంలోనికి వచ్చాడు. రాజు తన సందేహాన్ని ఆ వృద్ధ యోగికి వివరించగా రాజుగారి జాతకాన్ని పరిశీలించి, రాజా, మీ సందేహాన్ని తీరుస్తాను, కానీ దానికి మీరు ఈ నగరానికి బయట ఉన్న సన్యాసిని కలిస్తే
ఆయన మీ ప్రశ్నకు జవాబు చెప్తాడు అని చెప్పాడు. రాజు ఆ యోగి సలహా మేరకు ఊరు చివర అడవిలో ఉన్న సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయానికి ఆ సన్యాసి బొగ్గు తినటం చూసిన రాజు ఆశ్చర్యపోయి, ఆ బొగ్గు తినే సన్యాసి నా సందేహం ఏమి తీరుస్తాడు అని అయిష్టంగానే తన ప్రశ్నను ఆయన ముందు ఉంచాడు. అప్పుడు ఆ సన్యాసి రాజు ప్రశ్న విని చాలా చిరాకుగా, ఇంకా కొంత దూరము వెళ్తే ఇలాంటిదే ఒక గుడిసె వస్తుంది. ఆ గుడిసెలో ఒక సాధువు ఉంటాడు. అతనిని ఈ ప్రశ్న అడగండి, అతను మీకు సరి అయిన సమాధానం చెప్తాడు అని చెప్పి విసురుగా గుడిసె తలుపు వేసేశాడు. రాజు నిరాశతో ఏమో తన ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో అని మరో సాధువు వద్దకు బయలుదేరి ఆ సాధువు ఉన్న చోటుకు చేరాడు. అక్కడ రాజు చేరే సమయానికి ఆ సాధువు మట్టి తింటున్నాడు. రాజు ఆ దృశ్యాన్ని చూసి ఇబ్బందికరంగానే తన ప్రశ్నను అడిగాడు. ఆ సాధువు చాలా కోపంగా అరిచి అక్కడి నుండి వెళ్ళిపోమ్మంటాడు. రాజు ఆ సాధువుని ఏమీ చేయలేక తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆ సాధువు రాజుతో, ఇంకా కొంచెం దూరం వెళితే ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో చనిపోవడానికి సిద్ధంగా ఉండే బాలుడు ఉంటాడు. నీవు వెళ్ళి ఆ బాలుణ్ణి కలువు అని కటువుగా చెప్తాడు. రాజుకు ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. అయినా తన సందేహ నివృత్తి కోసము ఆ బాలుణ్ణి కలవాలని నిశ్చయించుకుని ఆ గ్రామము చేరి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న బాలుణ్ణి కలిసి తన సందేహాన్ని ఆ బాలుడి ముందు ఉంచుతాడు. రాజుగారి సందేహము విన్న బాలుడు, రాజా, గత జన్మలో 4 అన్నదమ్ములు అడవి గుండా ప్రయాణం చేస్తూ మధ్యలో ఆకలి వేస్తూ ఉంటే ఒక చెట్టు నీడకు చేరి వాళ్ళు తెచ్చుకున్న రొట్టెలు తినడానికి ఉపక్రమిస్తూ ఉండగా ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చి తాను ఆకలితో ఉన్నాను, నాకు కొంచెం ఆహారాన్ని పెట్టమని అభ్యర్థిస్తుంది. ఆ 4 మొదటివాడు కోపంగా, నీకు ఆహారాన్ని ఇస్తే నేనేమి తినాలి, బొగ్గులు తినాలా అని కోపంగా అరుస్తాడు. ఆ వృద్ధురాలు 2వ వాడిని అడిగితే వాడు, పోమ్మ, నీకు ఆహారం ఇస్తే నేను మట్టి తినాలి అని వెటకారంగా విసుక్కుంటాడు. ఆ వృద్ధురాలు 3వ వాడిని కూడా ఆహారాన్ని పెట్టమని అడుగుతుంది. అప్పుడు ఆ 3వ వాడు కోపంగా ఆ వృద్ధురాలితో, ఏం ఇప్పుడు తినకపోతే చస్తావా ఏమిటి, పో అని చాలా ఏసగింపుగా మాట్లాడతాడు. ఆ వృద్ధురాలు ఆ 4వ వాడిని తినడానికి ఏదైనా పెట్టమని అడుగుతుంది. అప్పుడు ఆ 4వ వాడు, అవ్వ, నీవు చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ఇదిగో ఈ రొట్టె తిను అని తాను తినబోతున్న రొట్టెను ఆ వృద్ధురాలికి ఇచ్చాడు. ఆ 4వ వ్యక్తివి నీవే రాజా. మొదటి వ్యక్తి బొగ్గు తినాలా అని కోపగించుకున్నాడు. ఆ వ్యక్తే ఇప్పుడు సన్యాసిగా పుట్టి బొగ్గు తింటున్నాడు. ఇక నీకు రొట్టె ఇస్తే నేను మట్టి తినాలి అని వెటకారంగా చేసిన ఆ వ్యక్తే ఇప్పుడు సన్యాసిగా పుట్టి మట్టి తింటున్నాడు. రొట్టె తినకపోతే చస్తావా అన్న వ్యక్తిని నేనే, అందుకే ఇప్పుడు చస్తున్నాను అని చెప్పి ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. జరిగిన సంగతులను ఆ రాజు తనను పంపిన యోగి దగ్గరకు వెళ్ళి చెప్పి వివరణ అడుగుతాడు. అప్పుడు ఆ యోగి, రాజా, నీవు తెలుసుకోవలసిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఆ 4 ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు. వారిలో ఆ 4వ వాడు చేసిన పుణ్య ఫలితముగా ఈ జన్మలో నీవు రాజుగా జన్మించావు. మిగిలిన వారు వారి వారి కర్మానుసారము ఒకడు బొగ్గులు తింటూ, మరొకడు మట్టి తింటూ, మరొకడు చావుకు సిద్ధంగా ఉండి నీకు విషయము చెప్పి చనిపోయినాడు. కాబట్టి మనము గతములో చేసిన పుణ్యము వృధా కాదు అని రాజుకు వివరించి ఏ విధమైన పారితోషికం రాజు నుండి స్వీకరించకుండా వెళ్ళిపోతాడు. దానం సంపద వంటిది కనుక అందరికీ పంచితే ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది. ఓ చెడ్డ మాట అప్పు లాంటిది కాబట్టి పూర్తిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది. అవంతి నగరంలో ఒక వేద పండితుడు ఉండేవాడు. ఇతనంటే ఊరందరికీ బాగా నమ్మకం. చివరికి రాజుగారికి కూడా నమ్మకం. ఎక్కడ ఏ కార్యం చేయాలనుకున్నా ఇతడి చేత చేయించేవారు. ఇతనికి ఎన్నో ఏళ్లుగా సంతానం లేకపోవటం వలన యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు. చివరికి పుత్ర కామేష్టి యాగం చేయగా ఒక పుత్రుడు జన్మించాడు. ఎంతో సంతోషంతో జాతకాది కర్మలు చేశాడు. ఒకరోజు ఈ పిల్లవాడి జాతక చక్రం వేసి చూడగా ఇతడు భవిష్యత్తులో గజదొంగ అవుతాడు అని ఉంది. ఆ జాతకం చూసి పండితుడి గుండె జల్లుమంది. అయినా మళ్ళీ మళ్ళీ వేశాడు. ఎన్నిసార్లు చూసినా గజదొంగ అవుతాడు అని వచ్చింది. అప్పుడు పండితుడు, బాబోయ్, నేను పండితుణ్ణి, వీడు గజదొంగ, పండిత పుత్రుడు పరమశుంఠ అనే మాట నిజమవుతుందేమో అని భయపడ్డాడు.
ఇంతలోనే మనసును అదుపులోకి తెచ్చుకుని వీడి జాతకాన్ని మార్చలేము కానీ మనసును అదుపు చేయాలి, ఎలా 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 అని ఆలోచించి ఆ రోజు నుండి పిల్లాడికి రామాయణ, భారత, భాగవతాలు, గరుడ పురాణం లాంటి పురాణాలు బాగా చెప్పాడు. వీటిలో ప్రత్యేకంగా గరుడ పురాణం మరీ 1కి 10 సార్లు వినిపించాడు. దాంతో పిల్లాడి హృదయంలో జ్ఞాన సంపద వెలిగింది. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుంది, ఈ తప్పు చేస్తే మరో శిక్ష పడుతుంది, బంగారం దొంగతనం చేస్తే కుష్టివ్యాధి వస్తుంది, వెండి దొంగతనం చేస్తే క్షయవ్యాధి వస్తుంది, ఎవరినైనా దూషించటం, పరుల మీద నిందలు వేయటం, గురువులను వేదాలను నిందించటం, దొంగతనాలు చేయటం లాంటివి చేస్తే ప్రాణం తీసుకు చావాలి, ఇంకా అనేక శిక్షలు అనుభవించాలి అని మనసులో లోతుగా పాతుకుపోయింది. ఎట్టకేలకు ఈ కుర్రాడు కూడా పండితుడు అయ్యాడు. ఇతడి పేరు కూడా క్రమంగా ఆ నోట ఈ నోట పడి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు పండితుడి తండ్రిని పిలిచి, ఓ పండిత బ్రహ్మ, భూసురోత్తమ, నీ కుమారుడి గుణగణాలు విన్నాను, ఇక నుండి నా దగ్గర పురోహితుడిగా చేయడానికి పంపించు అనగానే సంతోషించి అలాగే అని చెప్పి వెళ్ళాడు. అలా వెళ్ళాడే గాని మనసంతా ఆందోళన. వీడి జాతకంలో గజదొంగ అవుతాడని ఉంది. ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నాడు గనుక ఏదో ఒకటి చెప్పి వాడి మనసు మళ్ళకుండా చేశాను. ఇప్పుడు రాజమందిరంలోనికి ప్రవేశిస్తే అక్కడ ఉండే బంగారం, వెండి, ఇతర విలువైన సామాగ్రి చూసి పొరపాటున మనసు మారి దొంగతనం చేస్తే వాడి తలే పోతుంది. అయ్యో, పంపించకపోతే వీడికి భవిష్యత్తు ఉండదు, అక్కడికి వెళ్ళాక ఏదైనా చేస్తే మనిషే ఉండడు అని తనను తాను నిగ్రహించుకొని కొడుకును పిలిచి, నాయనా, రేపటి నుండి నువ్వు రాజమందిరంలో పురోహితుడిగా చెయ్యాలి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుతో ఉన్నావా, తలే తీసేస్తాడు రాజుగారు అని మళ్ళీ గరుడ పురాణం చెప్పి ఎన్నెన్నో నీతులు చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపించాడు. చిన్ననాటి నుండి ఇలా పురాణాలు, రామాయణ, భారత, భాగవతాలు చెప్తూ ఉంటే ఎందుకు చెప్తున్నాడో అర్థమయ్యేది కాదు ఈ పండిత పుత్రుడికి. వీడు గజదొంగ అవుతాడని తండ్రికి తప్ప వీడికి తెలియదు. మొత్తం మీద రాజుగారిని కలిసి అక్కడ పురోహితుడిగా నియమితుడయ్యాడు. పూజ చేయడానికి పూజా మందిరంలోనికి వెళ్ళగానే అక్కడ ధగధగా మెరిసిపోతున్న వజ్రాలు, పగడాలు, బంగారము, వెండి వస్తువులు చూసి, ఆహా, నా జీవితంలో ఇలాంటివి చూడలేదు అంటూ చేతితో పట్టుకోబోయాడు. వాటిని తీసుకోవాలనిపించింది. వెంటనే మనసులో, అమ్మో, ఈ దొంగతనం చేస్తే ఈ బాధలు పడాలి అని చిన్నప్పటి నుండి తన తండ్రి చెప్పిన మాటలు, పురాణాలు గుర్తొచ్చి, అమ్మో, వద్దు వద్దు అని వెనక్కి తగ్గి పూజాది కార్యక్రమాలు చేశాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు ఆనాటి కార్యక్రమాలు పూర్తి చేసి ఇంటికి వెళ్ళబోతూ ఉంటే రాజద్వారం దగ్గర ద్వారపాలకులు ఆపి చేతిలో ఉన్న మూట చూసి, ఏంటది స్వామి, చూపించండి అనగా, అయ్యో, ఏమీ లేదు అనగా అనుమానం వచ్చి లాక్కొని చూస్తే ఆ మూటలో తవుడు ఉంది. ఇదేంటి స్వామి, తవుడు మూట పట్టుకుపోతున్నారు అని ద్వారపాలకులు అడగగా పండితుడు బెదిరిపోతూ చూశాడు. ఇక ద్వారపాలకులు సందేహంతో రాజుగారి దగ్గర ఇతడిని ప్రవేశపెట్టారు. అప్పుడు రాజుగారికి జరిగిందంతా పూసగుచ్చినట్లు భటులు చెప్పారు. రాజు అంతా విని, భూసురోత్తమ, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు. అప్పుడు పండితుడు, ఏమీ లేదు మహారాజా, ఆవుకు పెట్టడానికి ఇంట్లో తవుడు నిండుకుంది, అందుకే ఇలా చేశాను అనేసరికి రాజుగారు నవ్వుకుని, అదేంటి పండితపుత్ర, అడిగితే బస్తాలకు ఇచ్చేవాడిని కదా, దొంగతనం చేయాల్సిన కర్మేమి వచ్చింది, చిన్న పిల్లాడి చేష్టలా ఉంది అనుకుని అతడి తండ్రిని పిలిపించాడు. తండ్రి గజగజ వణికిపోతూ, అయ్యో, వీడేం చేశాడో, అనుకుందంతా జరిగినట్లు ఉంది, ఎంత చెప్పినా కర్మను మార్చలేము, అయ్యో, వాడి తల తీసేస్తారు, కుయ్యో మొర్రో, అయ్యో నాయనో అంటూ ఏడుస్తూ దర్బారుకు వచ్చాడు. అప్పుడు రాజుగారు జరిగింది చెప్పాడు. మనసులో హమ్మయ్య అనుకుని, మహారాజా, మీకు ఒక రహస్యం చెప్పాలి, ఏకాంతంగా మాట్లాడాలి అని రాజుగారి ఏకాంత మందిరానికి తీసుకుని వెళ్ళి, మహారాజా, నన్ను క్షమించండి, ఇదిగో వాడి జాతకం, వీడి జాతకం ప్రకారం గజదొంగ అవ్వాలి,
కానీ నేను మన భారత భాగవత రామాయణ పురాణాలు చిన్ననాటి నుండి బోధించాను. వాటి ప్రభావమే ఈ చిన్న దొంగతనంతో పూర్తయింది. లేదంటే ఈ పాటికి వాడు గజదొంగ అయ్యుండేవాడు. వాడి జాతక దోషం ఈ దొంగతనంతో పూర్తయింది. ఇక మీదట ఎలాంటి అపశృతి జరగదు అని మాటిస్తున్నాను అని రాజుగారికి వివరించాడు. ఆ పండితుడి నిజాయితీకి మెచ్చుకొని మాణిక్యాలు ఇచ్చి, బస్తాల కొద్దీ ఆహార ధాన్యాలు ఇచ్చి, తవుడు ఇచ్చి పంపించాడు రాజు. ఆ విధంగా పిల్లాడి దోషాలను నివృత్తి చేశాడు తండ్రి. అందుకే పిల్లలకు చిన్ననాటి నుండి ఇలాంటి పురాణాలు, ఇతిహాసాలు చెప్తే జాతకాలు మార్చేయవచ్చు. ఇది నిజంగా జరిగిన కథ. పూర్వం గండకి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. శ్రావస్తి అనే నగరంలో ఈ గండకి ఉండేది. గండకి ఒక వేశ్య. గండకితో ఒక రాత్రి గడిపితే చాలు వాళ్ళ తలరాతలు మారిపోయేవి, వాళ్ళ అదృష్టాలు మారిపోయేవి. బాగా సంపన్నులుగా, గొప్పవాళ్లుగా మారిపోయేవారు. దీంతో చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకి మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు. చెడ్డవాళ్లతో అస్సలు గడిపేది కాదు. రోజుకు ఒక వ్యక్తితోనే గడిపేది. తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది. ఇక ఆ రోజు మొత్తం అతనినే భర్తగా భావించేది. తను ఏది కోరితే అది చేసేది. కేవలం సుఖం అందించటమే కాదు, తనను భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది. తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా అయితే తట్టుకోలేకపోయేది. ఒకసారి గండకి గురించి నారాయణుడికి తెలిసింది. ఆమెను పరీక్షించాలనుకున్నాడు నారాయణుడు. దాంతో ఒకరోజు ముందు విష్ణువు మారువేషంలో వెళ్ళి గండకితో బేరం కుదుర్చుకున్నాడు. గండకి కూడా అతను మంచివాడిలాగా కనిపించాడు. కాబట్టి ఒకరోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది. మరుసటి రోజు విష్ణువు వస్తాడు. తనకు ముందుగా భార్యలా స్నానం చేయించి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుకుంటాడు నారాయణుడు. సరే అని గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది. బట్టలు తీసివేస్తే ఒంటి నిండా పుండ్లు కనబడతాయి. నారాయణుడు అందవికారంగా కనిపించాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది. సువాసనలు గుప్పించే సుగంధ ద్రవ్యాలను గండకి ఆయనకు పూసింది. కొత్త బట్టలు తొడిగించింది. తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డించింది. అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండటంతో సరిగ్గా తినలేకపోతాడు. దాంతో ఆమె తినిపిస్తుంది. తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది. ఆ తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకువెళ్తుంది. కానీ ఆయనకు బాగా జ్వరం వస్తుంది. అతనికి ఆ రోజంతా సేవ చేస్తుంది గండకి. ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు. గండకి తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది, రోదిస్తుంది. భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకుని సతీ సహగమనం చేయడానికి సిద్ధమవుతుంది. అందరూ అడ్డుకున్నా కూడా వినదు. తన దగ్గర ఉండే సొమ్మునంతా కూడా బీదలకు పంచిపెడుతుంది. తర్వాత శ్మశానంలో చితిలోనికి దూకుతుంది. అయితే అలా దూకిన వెంటనే చితి మంటలు ఒక్కసారిగా మల్లెపూల మాదిరిగా మారిపోతాయి. విష్ణువు ప్రత్యక్షమై, నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయటం నాకు నచ్చింది అంటాడు. గండకి సంబరంగా విష్ణువు వైపే చూస్తుంది. నీకు ఏం వరం కావాలో కోరుకో గండకి అంటాడు విష్ణుమూర్తి. గండకి విష్ణువునే తన గర్భాన పుట్టాలని కోరుకుంటుంది. సరే, నీ కోరిక వచ్చే జన్మలో తీరుస్తాను. నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు. ఆ ప్రకారం గండకి మరు జన్మలో నదిగా పుట్టింది. ఆ నది గర్భంలోనే శాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి. ఇది శాలిగ్రామం. గండకి కథ. తులసి శాపం వలన కనుక ఈరోజు ఈ కథలు వింటే చాలు. 2 గంటల్లో రాజయోగం పడుతుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో జన్మల పాపాలు పోయి 1,000 జన్మల పుణ్యం వస్తుంది. 1000 ఏళ్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.